భాగ్యనగరం మళ్లీ ఉలిక్కిపడింది. వేకుజామునే వినిపించిన కడు విషాద వార్త నగర జీవుల గుండెల్ని బరువెక్కించింది. మనసున్న ఏ మనిషినైనా నిలువెల్లా కలిచివేసిన దుర్ఘటన ఇది. 17 మంది ప్రాణాన్ని తీసిన ఘోర అగ్ని ప్రమాదం పాతబస్తీ గల్లీల నుంచి ఢిల్లీ దాకా ప్రకంపనలు రేపింది. సిటీస్ బిగ్గెస్ట్ ట్రాజెడీల్లో ఒకటిగా చేరిపోయింది. మే 18 ఆదివారం జంట నగరాల పాలిట గుర్తుండిపోయే మరో ట్రాజిక్ డే. ఘోర అగ్ని ప్రమాదం సంభవించి 1-2 కాదు, ఏకంగా 17 నిండు ప్రాణాల్ని తోడుకెళ్లిన బ్లాక్ డే. రాకాసి మంటల్లో మాడి మసైపోయారు. కమ్మకొచ్చిన పొగతో ఊపిరాడక ఎక్కడి వాళ్లక్కడే సజీవ దహనమయ్యారు. అయిన వాళ్లతో కలిసి ఆడుతూ పాడుతూ సరదాగా సెలవు రోజుల్నే ఎంజాయ్ చేద్దామని కలలుగని వెకేషన్ కోసం బంధువుల ఇంటికొచ్చి చివరికిలా మృత్యుపాశానికి దొరికిపోయారు. మాటల కందని అంతులేని విషాదమిది. చార్మినార్కి కూతవేటు దూరంలో మదీనా బిల్డింగ్ సమీపంలోనే గుల్జార్ హౌస్ ఫౌంటైన్ ప్రాంతం. గాజులు ముత్యాల దుకాణాలతో వేలాది కస్టమర్లతో ఎప్పుడూ రద్దీగా ఉండేది. ఆదివారం తెల్లవారుజామున మాత్రం మిన్నంటే రోదనలతో వేదనాభరితంగా మారింది. నగరం గాఢంగా నిద్రిస్తున్న వేళ తెలతెలవారుతుండగా దాదాపు 6 గంటల సమయంలో చార్మినార్ సమీపంలో 2 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా అంటుకున్న మంటలు. భవనం మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు 2వ అంతస్తుకు చేరాయి. నిద్ర నుంచి మేలుకొని తేరుకునేలోగానే కమ్ముకున్న దట్టమైన పొగ, ఎటు చూసినా చిమ్మ చీకట్లు, ఊపిరాడక ఎటుపోయే దారి దొరక్క కొందరు ఘటనా స్థలంలో, మరికొందరు ఒళ్లంతా కాలిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యుతో పోరాడలేక ప్రాణాలొదిలేశారు. సమాచారం అందుకుని అగ్నిమాపక, డిఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలనైతే అదుపులోకి తీసుకొచ్చారు. మంటల్లో చిక్కుకున్న కొందరిని బయటికి తీసుకొచ్చారు. కానీ మొత్తం 17 మంది మంటలకు ఆహుతైపోయారు. అంతకంటే కడు విషాదమేంటంటే మృతుల్లో 8 మంది 5 ఏళ్లైనా నిండని చిన్నారులే. 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులు 4 ఆసుపత్రులకు తరలించినా అప్పటికే 70% పైగా శరీరం కాలిపోవడంతో మృత్యు ఒళ్ళోకి చేరిపోయారు. ఆసుపత్రి ఆవరణలో ఎటు చూసినా బంధువుల ఆర్తనాదాలే. ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. ప్రధాని మోదీ సానుభూతి సందేశాన్ని పంపారు. మృతులకు 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది కేంద్రం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్టేటస్ రిపోర్ట్ తీసుకున్నారు. భాగ్యనగరంలో ఇంకా ఎన్నాళ్లి దహన సంస్కారం? నిండు ప్రాణాలు మంటల్లో ఆహుతైపోతున్నా చేష్టలుడిగి చూస్తున్నాయా ప్రభుత్వాలు? మన స్వయంకృపాపరాధమే వరుస అగ్ని ప్రమాదాలకు కారణమవుతోందా? నిర్మాణ సమయాల్లో నిలువెల్లా నిర్లక్ష్యం వహించి నిబంధనలకు నీళ్లొదిలి ఇప్పుడు కన్నీటి పర్యంతమైతే ఏంటి లాభం? పాత ప్రశ్నల్నే మళ్లీ గుచ్చి అడుగుతోంది గుల్జార్ హౌస్ ఘోరం. అందుకనే కొరడా చేతికందుకొని తీరుతామని హెచ్చరిస్తోంది ప్రభుత్వం. సాధారణంగా పాత బస్తీ, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఇరుకైన గల్లీలతో పాటు ఇరుకైన భవనాలే అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో మారాయి. ఏకంగా చార్మినార్ నీడలో ప్రమాదం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ జంట నగరాల్లో మనం తరచూ వింటున్న మాటే. సీజన్ కోసారైనా రిపీటెడ్ గా సంభవించే అగ్ని ప్రమాదాల గురించి విని విసిగిపోయాం. చివరికి తేలిగ్గా తీసుకుంటున్న పరిస్థితి. కిక్కిరిసిన నగరం, ఇరుకైన భవనాలు, మచ్చుకైనా కనిపించని ఫైర్ సేఫ్టీ మెజర్స్ అన్ని కలిసి భాగ్యనగరాన్ని అగ్ని ప్రమాదాల నిలయంగా మార్చేశాయా? చాలా నిర్లక్ష్యం ఈ బిల్డింగ్ వైపు నుంచి కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ వెళ్లే ప్రధాన రహదారి ఒకటే, ఒక వ్యక్తి వెళ్లే విధంగానే ప్రధాన రహదారి లోపలికి ఎంట్రన్స్ ఉంది. కాబట్టి లోపల ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా మంటలు జరిగినా కూడా బయటకు వచ్చే ప్రసక్తి ఉండదు. 2 అంతస్తుల భవనం, కానీ ఒక్క మనిషి మాత్రమే వెళ్లగలిగే దారి. ఎంట్రీ ఎగ్జిట్ అయినా అదే. అందుకే ఘటన జరిగిన 3 నిమిషాల్లోనే 11 ఫైర్ ఇంజన్లు, రోబో ఫైర్ ఫైటర్ వచ్చిన రెస్క్యూ ఆపరేషన్ క్లిష్టతరంగా మారింది. వాడ కూల్చిన తర్వాత ఏకంగా ఈ హోల్ చేసిన తర్వాతే 16 మందిని అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేసినట్టు కూడా చెప్పొస్తున్నారు.
అసలు మంటలు ఎలా పుట్టాయి, ఎలా వ్యాపించాయి అనేది మొదట్లో మిస్టరీగానే ఉంది. ఏసీ కంప్రెషర్లో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలొచ్చాయని, చెక్కతో చేసిన ప్యానెళ్ల వల్లే మంటలు వేగంగా వ్యాపించాయని, తప్పించుకోవడానికి అవకాశం లేకపోబట్టే మృతుల సంఖ్య పెరిగిందని, మంట కంటే పొగలే ప్రాణాలు తీశాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కనిపిస్తున్నటువంటి ఏసీ కంప్రెసర్ ఏదైతే ఉందో దీంట్లో కూడా మంటలు వచ్చాయి. మొదట ఎలక్ట్రిక్ మీటర్లో వచ్చినటువంటి మంటలు రూమ్ అంతా కూడా పాకడం, తర్వాత ఏసీ కంప్రెసర్లోకి కూడా వెళ్ళటంతో ఒకసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది. సో ప్రజెంట్ ఇప్పటికీ స్టిల్ ఇంకా పొగలు లైట్గా వీస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ఈ 17 మంది కూడా మోడీ బెరల్స్తో పాటు కృష్ణా బెరల్స్, ఈ 2 బెరల్స్ కింద ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళకి సంబంధించినటువంటి షాప్ ఉంది. సో దాని షాప్ పైన వీళ్ళందరూ కూడా నిద్రిస్తున్నారు. సో నిద్రిస్తున్నటువంటి టైంలోనే ఎలక్ట్రిక్ మీటర్లో ఈ ప్రమాదం సంభవించడం, దాని నుండి ఏసీ కంప్రెసర్కి ఈ మంటలు వ్యాపించడం, తద్వారా నిద్రిస్తున్నటువంటి వీళ్ళ అందరూ కూడా ఆ మంటల ద్వారా వచ్చేటువంటి పొగను పీల్చి అందరూ కూడా చనిపోయారు. రెస్క్యూ ఆపరేషన్లో ఆలస్యం జరిగిందా అనే అనుమానాలు కూడా వినిపించాయి. ప్రమాదం చిన్నదైనా ప్రాణ నష్టం ఎక్కువగా జరగడమేంటన్న ప్రశ్నలు తలెత్తాయి. అగ్నిమాపక సిబ్బంది ఉండాల్సినంత అప్రమత్తంగా ఉందా, మరింత అధునాతన పరికరాలు, పకడ్బందీ శిక్షణ అవసరమవుతుందా అనే సందేహాల్ని పుట్టించింది గుల్జర్ హౌస్ ప్రమాద ఘటన. ప్రభుత్వం తరఫున ఐఏ అధికారి కూడా ఒక నిమిషం జాప్యం లేకుండా స్పందించినారు. అది ప్రమాదం, మా బాధ్యత. ఎవరు కూడా దీని మీద రాజకీయం చేసేటువంటి ఆలోచన చేయొద్దని కోరుతాం. లోపల చూసినారు, మనం ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రికాషన్ తీసుకోమని అధికారులు మనం ఒత్తిడి చేస్తే వేరే ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం, ఫైర్ కు సంబంధించి అన్ని రకాల అది సంస్థలు, విద్యా సంస్థలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, రెసిడెన్షియల్ లొకాలిటీలు కావచ్చు, మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ప్రమాదం చెప్పి రాదు. ప్రమాదానికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ అందరూ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అగ్ని ప్రమాదాల నివారణపై ఒక్క ఏడాదిలోనే సీఎం నేతృత్వంలో 3 సార్లు రివ్యూ జరిగింది. ఫైర్ సేఫ్టీ లేని భవనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసాలు వినిపించాయి. అయినా సరే భాగ్యనగరంలో అగ్ని ప్రమాదాలు రొటీన్గా మారాయి. 2 వారాల కిందట చందానగర్లో 2 భారీ షోరూంలు మంటలో ఆహుతైపోయాయి. ప్రాణనష్టం లేదు కదా అని ఊపిరి పీల్చుకుంటుండగానే ఇప్పుడు పాత బస్తీలో చార్మినార్ సాక్షిగా ఘోర ప్రమాదం ఏకంగా 17 మందిని బలి తీసుకుంది. మన భాగ్యనగరం ఎంత సేఫ్, ఫైర్ ప్రూఫ్ అయ్యే మార్గమే లేదా అనే క్వశ్చన్ మార్కుని రిపీట్ చేస్తోంది.